హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఇక్కడ నేను మీషోలో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ అయితే చూపిస్తున్నాననమాట. సో, వీడియో అయితే కాస్త లేట్ అయింది. కానీ ఈ ప్రొడక్ట్స్ మనకి గణేష్ చతుర్థికి కూడా బాగా హెల్ప్ అవుతాయి. సో, ఇక్కడొచ్చేసి నేను మ్యాట్ తీసుకున్నానండి. జూట్ మ్యాట్. మీరు స్క్రీన్ పైన పేజ్ చూడొచ్చు, మీషో పేజ్. సో, జూట్ మ్యాట్ అయితే చాలా బాగుంది. చాలా అంటే రివ్యూస్ కూడా చాలా పాజిటివ్‌గా ఉన్నాయన్నమాట. అండ్ చాలామంది తీసుకుంటున్నారు కదా! నేను ట్రై చేశాను. అండ్ ఇది డెఫినెట్‌గా గణేష్ చతుర్థికి కానివ్వండి, ఏ పూజ చేసుకున్నా కూడా మనం మ్యాట్ వేసుకొని కూర్చొని పూజ చేసుకోవచ్చు. లేదా స్టూల్ పైన మ్యాట్ వేసి మంచిగా దేవుడిని కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో, చూపించాను కదా! నా చెయ్యి అంత పొడుగ్గా అయితే ఉందన్నమాట మ్యాట్. చాలా పెద్దగా ఉంది. సో, డెఫినెట్‌గా ఈ జూట్ మ్యాట్ అనేది మనకి ఎక్కువ వరకి పూజలకి బాగా హెల్ప్ అవుతుంది. సో, ఇంకా మీషోలో తీసుకున్న కొన్ని రెగ్యులర్‌గా హెల్ప్ అయ్యే ప్రొడక్ట్స్ అనమాట. సో, ఇవొచ్చేసి ఐస్ ట్రేస్. సో, యాక్చువల్లీ అయితే ఇలా మనము నాట్ ఓన్లీ ఐస్ కోసం కదండీ, ఫేస్ రిలేటెడ్ ఏదన్నా టమాటో కానీ అలా మిక్సీ చేసి ఐస్‌లో పెట్టుకుంటామంటే ఇది ఈజీగా రిమూవ్ చేసుకొని ఫేస్‌కి స్క్రబ్ చేసుకోవచ్చని అయితే పర్చేస్ చేశాను. ఈ గ్రీన్ అండ్ బ్లూదైతే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాప్కిన్స్ అండి. ఇవి స్టవ్ క్లీనింగ్ కానీ, ప్లాట్‌ఫామ్ క్లీనింగ్ అనేసి మనకి సెట్ ఆఫ్ 12 అనమాట. సో, వాటర్ అబ్జర్వ్ చేస్తాయి అనేసి అయితే నేను చూశాను. సో, బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించి అయితే పర్చేస్ చేశాను. ఓకే. మనకు కాకపోతే ఫస్ట్ టైం అయితే వాష్ చేసుకోవాలనిపించింది. బాగున్నాయి. కాకపోతే అంతే ఇలా ఫర్‌లాగా రావచ్చు ఫస్ట్ టైం మనం వాష్ చేయకుండా యూజ్ చేస్తే కనుక. సో, వాష్ చేసి యూజ్ చేస్తే అది రెగ్యులర్‌గా అంటే వాటర్ పీల్చడానికి కానీ చాలా బాగుందనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చెప్పాను కదండి, వరలక్ష్మి పూజకు కానివ్వండి, గణేష్ చతుర్థికి కానివ్వండి బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి. ఇంకా దివాళీ టైంలో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బాగా యూస్ చేస్తాము. ఇది వచ్చేసి డెకరేటివ్ ఐటమ్ అనమాట. ఇవి వచ్చేసి ఇట్లా ఫ్లవర్ స్టాండ్స్ సెట్ ఆఫ్ 3 అండి. 3 డిఫరెంట్ సైజెస్ అండ్ 3 ఇలా మనకి లైట్ గోల్డెన్ కాపర్ షేడ్లో అయితే వస్తుంది. ఇలా స్టిక్స్ అయితే వచ్చాయి. మనం వాటిని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. 3 ఫ్లవర్ లాంటి స్టాండ్స్ వస్తాయి అండ్ 3 స్టిక్స్ వస్తాయి. కింద కూడా స్టాండ్‌కి హోల్డ్ చేసి ఇంకో 3 స్టాండ్స్ అయితే వస్తాయన్నమాట. సెట్ ఆఫ్ 3 ఇది కాంబోలో ఉన్నాయి. మెయిన్‌గా ఇవి వచ్చేసి డెకరేటివ్ ఐటమ్స్. ఇప్పుడు గణేషుడిని పెట్టినప్పుడు కూడా మనకి ఫ్లవర్స్ తోటి అలా డెకరేటివ్‌గా పెట్టడానికి చాలామంది ఇష్టపడతారు కదా! సో, దానికైతే డెఫినెట్‌గా హెల్ప్ అవుతాయన్నమాట. ఇలా ఫిక్స్ చేసుకోవాలి. మనకి సపరేట్‌గా వస్తాయి. వాటిని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజెస్‌లో ఉన్నాయి. 3 డిఫరెంట్ సైజెస్‌లో ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి కింద ఫిక్స్ చేయాల్సిన స్టాండ్ అనమాట. పైననేమో ఫ్లవర్ లాగా అలా ఫిక్స్ చేసుకోవాలి. కిందనేమో స్టాండ్ ఫిక్స్ చేసుకోవాలి. సో దట్ అవి కదలకుండా మంచిగా నిలబడతాయి అనమాట. మనం వాటిలో కావాలంటే ఫ్లవర్స్‌తో డెకరేట్ చేయొచ్చు, దీపాలతో డెకరేట్ చేయొచ్చు. మెయిన్‌గా దివాళీ టైంలో ఇంకొక కాంబో తీసుకున్నామంటే ఇటు 3 అలా 3 స్టెప్స్ వైస్‌లో 3 డిఫరెంట్ సైజెస్‌లో మాత్రం పెట్టొచ్చు అనమాట. సో, ఫ్యూచర్‌లో ఇంకోటి తీసుకుంటాను. చాలా బాగుంటుంది. మధ్యలో మనం ఇలా స్టెప్స్ పెట్టి దివాళీ బొమ్మలు పెట్టేవాళ్ళు, గణేషుడిని పెట్టేవాళ్ళు కానీ, ఇంట్లో చిన్న గణేషుడిని తెచ్చుకొని పూజ చేసుకుంటారు కదా! వాళ్ళు కానివ్వండి, వరలక్ష్మి పూజకి వరలక్ష్మి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతాయి ఈ డెకరేటివ్ ఐటమ్స్. చూడటానికి నీట్‌గా, అందంగా కూడా కనిపిస్తాయి. అండ్ మనకి మీషోలో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో వస్తుంది కాబట్టి డెఫినెట్‌గా ఎవరికైతే కావాలో వాళ్ళు ట్రై చేయొచ్చనమాట. నేనైతే ట్రై చేశాను. క్వాలిటీ బాగా వచ్చింది. పెయింట్ కూడా బాగా వచ్చింది. అలాంటి వాటర్ తోటి ఎక్కువగా అయితే చేయకండి. పెయింట్ కాబట్టి డెఫినెట్‌గా పోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీరు అన్నారు కదా గ్రీనరీ యాడ్ చేయండి అనేసి. సో, గ్రీనరీ ఆర్టిఫిషియల్ గ్రీనరీ అయితే యాడ్ చేయడానికి అయితే ఇప్పుడైతే ట్రై చేశాను. చిన్న పాట్స్ అనమాట. నేను లాస్ట్ టైం వీడియోలో పెద్ద పాట్స్ చూపించాను. ఆ పెద్ద పాట్స్ వచ్చేసరికి పెద్ద స్టాండ్‌లో, ఇవి వచ్చేసి చిన్న పాట్స్ అనమాట. సో, నేను అనుకున్నవి యాక్చువల్లీ ఆ బిగ్ సైజే వస్తాయి అనుకున్నాను. కానీ ఇవి చిన్న సైజ్ వచ్చాయి. నేను ఆ బిగ్ సైజ్ వస్తే వాటి సైజెస్ తగ్గట్టు స్టాండ్స్‌లో పెట్టొచ్చు సేమ్‌గా అనుకున్నా. అండ్ ఇక్కడ ఇంకో ప్రోడక్ట్ ఏంటి అంటే, ఇది నేను ఇప్పుడు కొత్తింట్లో షిఫ్ట్ అయ్యాను కదా! అమెజాన్‌లో తీసుకున్నాననమాట. ఇలా స్టిక్స్ కానివ్వండి, బ్రూమ్ స్టిక్స్ అంటే ఇల్లు ఊడ్చే కట్టెలు కానీ, లేదా అదేంటి ఇల్లు క్లీన్ చేసే వైపింగ్ స్టిక్స్ కానీ, మెయిన్‌గా బ్రూమ్ స్టిక్స్ అంటే చీపుర్లు అవి బాగా పెట్టడానికైతే హోల్డ్ అయితే చేస్తుంది. అలా మనకి స్క్రూస్ వస్తే వాటి పరంగా ఫిక్స్ చేయాలన్నమాట. సో, చాలా బాగా హెల్ప్ అవుతుందండి అది. ఎందుకంటే వాటర్ కారిపోతది. అలా మనం అంటే గోడకు అలా పెట్టడం వల్ల కింద మంచిగా వాటర్ కారిపోతది. ఇక్కడ నేను ఒకటి వరలక్ష్మి పూజ రోజు పెట్టుకున్నాను చూసారా, కాసులు మంచి ఒక సెట్ కెంపులు ఆరెంజ్ కలర్ వచ్చాయి చూసారా,
కెంపులు అనం వాటిని పగడాలు అంటాం, సారీ, పగడాలలో నేను తీసుకున్న లేటెస్ట్ సెట్ అనమాట. ఇది వచ్చేసి మంచి బుట్టాలు వచ్చాయి, బ్యాంగిల్స్ వచ్చాయి, మంచి కాసుల్లాగా అమ్మవార్లు వచ్చాయన్నమాట. యాక్చువల్లీ అయితే నేను సర్చ్ చేస్తున్నాను, బ్యాంగిల్స్ సపరేట్ దొరుకుతున్నాయి, బుట్టాలు వచ్చినాయి, నెక్లెస్కి నెక్ సెట్స్ సింపుల్గా వస్తున్నాయి, లేదా హెవీ వస్తున్నాయి. సో అన్ని రకాలు ట్రై చేయంగా నాకైతే స్మృతి జ్యువెల్స్లో ఇదంతా కాంబో ఆఫర్లో దొరికేసింది అనమాట. లైక్ చాలా బాగా పెట్టారు కాంబో ఆఫర్లో. ఇయర్ రింగ్స్ వచ్చాయి, బ్యాంగిల్స్ వచ్చాయి, నెక్లెస్ వచ్చిందనమాట, బుట్టాలు వచ్చాయి. యాక్చువల్లీ వేరే దగ్గర ఎక్కడ నెక్ పీస్ చూసినా బుట్టాలు కాకుండా వేరే టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కనిపించాయి. సో నాకైతే బుట్టాలు కావాలనేసి అయితే ఇది తీసుకున్నాను. బుట్టాలు కూడా చాలా బాగున్నాయి. నేను ఇది పూజ చేసేటప్పుడు పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి అమ్మవార్లతోటి కాసుల్లాగా వచ్చింది, యాంటిక్ పాలిష్లో వచ్చిందనమాట. సో చాలా బాగుంది. ఈ సెట్ కోసం ఎప్పటి నుంచో చూస్తున్నా ఎక్కడ తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ పగడాలతోటి ఇప్పుడు ఫ్యాషన్ కదా, ఇట్లా ఆరెంజ్ బీచ్ పగడాలు అంటే. సో ఇదిగోండి బ్యాక్ క్యామ్లో చూపిస్తే ఈ ప్యాటర్న్లో అయితే నెక్ పీస్ ఉంది. ప్రైస్ కూడా వచ్చేసి ఒక 3 వరకైతే ఉందనుకుంటా. సో మీరు స్మృతి జ్యువెల్స్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా చూపించాను కదా. ఇలా నేను ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నాను. సో మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ యూ.